హాయ్ అండి. ఈరోజు నేను గంగవెల్లి పప్పు చేస్తున్నాను. గంగవెల్లాకు పప్పు చేస్తున్నాను. ఇది మా సైడు పప్పులాకు అంటారు. ఇది మా పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ ఇక్కడ కరెక్ట్ 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది మనం మరి. అట్లా ఉంటుంది టౌన్ పప్పు. నేను ఈ గ్లాస్ కొలత కొంచెం తక్కువ వేసుకున్నాను. మాకు సరిపోతుంది పప్పు. గ్లాస్ పప్పు అండ్ పచ్చిమిర్చి ఇలా ఉండాలి. పండుమిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి కన్నా నా దగ్గర లేవు, ఒకటే ఉంది. ఆనియన్స్, ఆకు, చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయలు. కుక్కర్లో బాగా నీట్గా వాష్ చేసుకున్నాం అన్నమాట పప్పుని. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం 1 by 1 వేసుకున్నాం. ముందుగా ఆకు ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. ఈ ఆకు బాగుంటుందండి. ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట పప్పులో. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక ఆనియన్, 2 వెల్లుల్లిపాయలు, ఈ సైజ్ చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ, ఒక చిన్న నిమ్మకాయ సైజ్, ఇలా ఇంత సైజ్ నిమ్మకాయ. చిటికెడు పసుపు, పప్పు మునిగని వాటర్. కుక్కర్ పెట్టేసాను. 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు బాగా మంచిగా ఇప్పుడు టమాటా వేసాను. ఇప్పుడు వేయలేదు అన్నీ బాగా. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ప్రతి దాంట్లో టమాటా వేస్తారు. ఎందుకో ఈ పిల్లలు చింతపండు వేస్తే సరిపోదా ఏంది అనేది మా నాయనమ్మ. అంటే వంటలు చేసేటప్పుడు నాయనమ్మ చిన్న చిన్న సంస్కారాలు వేయడం మామూలే కదండి. పోపు గంట పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. పప్పులోని ఈ పోపు చాలా ఇంపార్టెంట్. పప్పుకి ఇంకా పోపు వేసుకున్నాం. పోపు వేసుకొని కొంచెం సేపు ఉడకనిస్తే పై మన గుమ్మలాడే పప్పు